ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజ్ అందిస్తారు. రాజ్ చెప్పండి. శోభ, మొత్తానికి ఎన్డీఏ ఏదైతే ఉందో ఎల్లుండి జరిగినటువంటి సమావేశం చాలా కీలకంగా ఉంది. ఎందుకంటే ఈసారి వారు కోరుతున్నటువంటి బిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎట్టి పరిస్థితుల్లో పాస్ చేయించుకోవాలనే ఒక ఆశ అనేది బీజేపీలో కనిపిస్తుంది. ఓవరాల్ గా ఇప్పటి వరకు యూనిఫామ్ సివిల్ కోడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో పక్కబందీగా ప్రణాళిక వేసుకున్నటువంటి బీజేపీ, ఎందుకంటే రానున్న ఎన్నికల్లో యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది చాలా కీలకంగా ఉంది. ఎందుకంటే గతంలో మొదటి నుండి కూడా, అంటే అయోధ్య ఇష్యూ నుండి ఈ ఆర్టికల్ 370 క్యాన్సిలేషన్ కావచ్చు, అలాగే యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు, ఇవన్నీ కూడా బీజేపీ అజెండాలో ఒక భాగం. ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి క్రమక్రమంగా వారి ప్రయారిటీని బట్టి క్లియర్ చేస్తూ వస్తుంది బీజేపీ. ఇటువంటి బీజేపీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ ఏదైతే ఉందో తన మిత్రపక్షాల కోసం కొన్ని మెట్లు దిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే అకాలీదళ్ ఏదైతే ఉందో పంజాబ్ లో వారి మిత్రపక్షం, గతంలో వారి ఎంపీ అకాలీదళ్ ఎంపీ కూడా రాజీనామా చేసే పరిస్థితి నెలకొంది. రైతులకు సంబంధించి ఏదైతే ధర్నా జరిగిందో అక్కడ ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసింది పంజాబ్ వాళ్ళు. అంటే పంజాబ్ లో వచ్చినటువంటి రైతులు ఢిల్లీ వేదికగా ఇక్కడ నిరసన తెలిపారు. ఇక్కడ చాలా రోజుల వరకు ఇక్కడ ఉండడం జరిగింది. తమ ధర్నాలను, రాస్తారోకోలను, అలాగే తీవ్ర ఆందోళనలో కూడా పాల్గొనడం జరిగింది. సో అటువంటి పరిస్థితుల్లో అప్పుడు అకాలీదళ్ ఏదైతుందో వారు వీరికి వ్యతిరేకంగా వెళ్ళారు. సో కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ వాళ్ళు రిటర్న్ వస్తున్నారు. సో ఇలాగే మన తెలుగు స్టేట్స్ కి కనుక గమనిస్తే ఆంధ్ర నుండి వైఎస్ జగన్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, అలాగే చంద్రబాబు నాయుడు కావచ్చు, వీరంతా కూడా ఏదైతే కేంద్రంలో ఉన్న బీజేపీ చేసే ఈ బిల్స్ ఏవైతే అంటే ఇవి మీరు క్లియర్ చేయాలనుకుంటున్న బిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వారు డైరెక్ట్ గా కావచ్చు, ఇండైరెక్ట్ గా కావచ్చు సపోర్ట్ చేస్తున్నారు. ఇదే విషయం మనం ఇక్కడ తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ బిహేవియర్ ని చూస్తే కూడా తెలుస్తుంది. తను గతంలో థర్డ్ ఫ్రంట్ పేరుతో పెద్ద ఎత్తున తిరిగినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతానికైతే సైలెంట్ గా ఉన్నారు. మరోవైపు ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ, ఢిల్లీలోనే కాదు పంజాబ్ లో కూడా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీకి వ్యతిరేకంగా వెళ్ళట్లేదు. సో ఈ సిచ్యువేషన్ మొత్తం కనుక గమనిస్తే బిల్స్ ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే ఏదైతే కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు ఏదైతే ఉందో దాన్ని ఎంత సీరియస్ గా తీసుకుందో బీజేపీ ఈసారి, అదే విధంగా యూనిఫామ్ సివిల్ కోడ్ ని కూడా ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాలనే ఉద్దేశంతో, అంటే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆమోదింపజేసుకోవాలనే ఉద్దేశంతో కొన్ని మెట్లు దిగినట్టుగా తెలుస్తుంది. అందుకోసమే తన మిత్రపక్షాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరితో కలిసి సమావేశం నిర్వహిస్తుంది. ఈ సమావేశంలో ఆ బిల్స్ ఆవశ్యకత, వాటి ఇంపార్టెన్స్ ఏంటి, దేశ భద్రతకు సంబంధించి, అలాగే రానున్న రోజుల్లో సమగ్రతకు సంబంధించి అవి ఏ రకంగా ప్రభావితం చూపించబోతున్నాయి అనే దానిపైనే చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు నిజానికి తన దూతల ద్వారా అనుకోవచ్చు బీజేపీ కన్విన్స్ చేస్తూ వస్తుంది. ఇండియాలో ఉన్నటువంటి అనేక మిత్రపక్షాలకు చెప్తూ వస్తుంది ఒక బిల్లు దాని ఇంపార్టెన్స్ ఏంటి, దాన్ని ఏ రకంగా మనం దాని వల్ల వచ్చే లాభం ఏంటి. సో ఈ రకంగానే ఆర్టికల్ 370 విషయంలో విజయం సాధించగలిగిందనే చెప్పవచ్చు. సో అదే స్ట్రాటజీని ఇక్కడ కూడా అమలు చేస్తుంది. ఎందుకంటే సౌత్ లో ఏదైతే ఓటమి ఫేస్ చేసిందో, కర్ణాటకలో జరిగినటువంటి ఓటమి ఏదైతే ఉందో దాంతో కొంతవరకు వారు రియలైజ్ అయ్యారు. ఎందుకంటే ఇక్కడ కూడా ప్రజలకు వ్యతిరేకంగా పూర్తిగా ఆ సబ్జెక్ట్ అనేది ఫెయిల్ అవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మరోసారి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాతే అధికారులతో నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్ గా గమనిస్తే ప్రస్తుతానికి ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దీన్ని మిత్రపక్షాలతో కలిసి దీన్ని పూర్తి స్థాయిలో దీన్ని అమలు చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా తెలుస్తోంది.